అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వర్క్ వచ్చేసరికి కాసుల వర్క్ అయితే చూపిస్తున్నానండి. కాసుల వర్క్ అంటే ఏమీ కాదండి, రూపుల వర్క్ అనమాట. చాలా మంది రూపులు వేయించుకునేవారు కదా, అంటే ఇప్పుడు కొంచెం తక్కువ అయింది. ఇప్పుడు అందరూ కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేవి వేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ అంతా కూడా ఎక్కువ రూపుల వర్క్ వేయించుకునేవారు కదండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వేయించుకుంటారు అన్నట్టు ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి శారీ అండి. శారీ ఏంటంటే ముందు మీకు శారీ కూడా చూపించాలి, ఇందులో చిన్న మైనస్ కూడా ఉంది, క్లియర్ గా అయితే చూపిస్తాను అండ్ మీకు నీట్ గా చెప్తానండి. అది వచ్చేసరికి పళ్ళు అనమాట. పళ్ళు వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ ఇది లైన్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఫ్లవర్స్ ఇంకా పికాక్స్ తీగల కింద అయితే వచ్చాయన్నమాట. అండ్ లోపల పార్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అనమాట. బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ అండి. అండ్ లోపల కలర్ పర్పుల్ కలర్ అని చెప్పాను కదా, పర్పుల్ కలర్కి చూడండి ఒక ఆకు, ఇప్పుడు చూడండి ములగాకు ఉంటుంది కదా ఆ టైప్లో అయితే ఒక ఆకు వచ్చి తర్వాత పికాక్ వచ్చిందనమాట. మళ్ళీ ఆకు మళ్ళీ పికాక్ అలా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి కొట్టంచు అండి. కొట్టంచు వరకు మనకి డిజైన్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు దగ్గర అనమాట. పళ్ళు దగ్గర నా హ్యాండ్ ఎంతైతే పెట్టానో అంత గ్యాప్లో లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ దగ్గరగా వచ్చిన పార్ట్ అంతా కూడా, ఈ పార్ట్ అంతా కూడా మనకి ఓనీ వరకు వచ్చిన పార్ట్ అనమాట. మనం ఇక్కడ కుర్చీలకి పెట్టుకుంటాం చూసారా, అక్కడ వరకు వచ్చిన పార్ట్ అనమాట. ఐరన్ చేసిన శారీ అండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి నేను మొత్తం అంతా ఓపెన్ చేయట్లేదు, ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసరికి శారీ పూర్తిగా కంప్లీట్ శారీ అనమాట. అండ్ నేను ఇప్పుడు బ్లౌజ్ క్లియర్ అండ్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి, టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే మన క్లాసెస్ ఏదైతే చెప్పామో 1 to 9 క్లాసెస్, ఆ క్లాసెస్ నేర్చుకుంటే చాలండి మీరు ఇలాంటి మంచి వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఓన్లీ రౌండ్ నెక్ అనేది పెట్టించుకున్నాను. ఇది నేను శారీలో వచ్చిన బ్లౌజ్కే కుట్టించేసానండి. మీరు గమనించారో లేదో, నేను ఎప్పుడు కూడా హాఫ్ పట్టు తీసుకోమని చెప్తాను కదా, కానీ ఇక్కడైతే నేను హాఫ్ పట్టు తీసుకోమన్నట్లేదు. అంటే తీసుకోమన్నట్లేదు కాదండి, నాకు టైం లేదు, అందుకని నేను హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకోకుండా నేను శారీకి వచ్చిన బ్లౌజే యూజ్ చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు మీరు క్లియర్ కట్గా నేను మీకు చూపిస్తాను. టిల్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ దట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు. మరి అలాంటప్పుడు లైక్ చేయాలి కదా, ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్ అనమాట, కానీ కలర్ పోలేదండి. మీకు ఇక్కడ కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తుంది కానీ అస్సలు కలర్ పోలేదన్నమాట. అండ్ తర్వాత స్టోన్ లైన్ వేసాను, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి వేసాను అనమాట. అండ్ 4th లైన్ వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్ పెట్టేసి, ఆ పైపింగ్ థ్రెడ్లో నేను శారీ కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 యూజ్ చేసి అయితే వర్క్ అనేది చేశాను అనమాట. నాకైతే ఈ వర్క్ చాలా బాగా నచ్చిందండి. చాలా సాఫ్ట్గా, నీట్గా, సన్నగా వచ్చిందనమాట వర్క్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ 5th లైన్ వచ్చేసరికి మళ్ళీ షుగర్ బీట్స్ అనేవి వేసాను. ఇవి తిలక్ షేప్లో దొరికాయండి. సరే అని చెప్పి నేను తిలక్ షేప్లోనే తీసుకున్నాను, ఎందుకంటే మొత్తం అన్ని రౌండ్ వేస్తే బాగోదు కదా అని చెప్పి నేను తిలక్ షేప్ అనేది తీసుకున్నాను అనమాట. చూడండి, కుందన్కి నేను ఒక ఫింగర్ గ్యాప్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అన్నీ కూడా అలా మొత్తం రౌండ్గా ప్లేస్ చేసేసుకున్నాను. అది ప్లేస్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి, నేను ఆ కుందన్కి ఈ కుందన్కి, అంటే పర్పుల్ కుందన్కి ఈ కుందన్కి నేను లైన్ షుగర్ బీడ్ లైన్ అనేది వేసాను అనమాట. వేసేసి అక్కడ నేను రూప్ అనేది అటాచ్ చేసేసాను. ఈ రూపుల కాస్ట్ వచ్చి ఎంతో తెలుసా అండి? ఓన్లీ 60 రూపీస్ అండి. రూపుల దండ ఉంటుంది కదా, అదే రూపుల దండని మనం తీసుకుని అవి విడదీసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర లేదు, నేను మీకు చూపించడానికి మొత్తం అన్నీ కూడా విడదీసేసాను, అందుకే నేను మీకు అయితే చూపించట్లేదు. అండ్ ఇప్పుడు ఫస్ట్ వర్క్ చెప్పేసి అప్పుడు నేను రూపుల కోసం కూడా చెప్పాలండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రూపులు అయితే ఇవైతే కలర్ అయితే పోలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ కుందన్కి మధ్యలో లైన్ అనేది గీసుకుని, అది షుగర్ బీడ్స్తో వేసాం కదా, అక్కడ రౌండ్ కలర్ గోల్డ్ కుందన్స్ అనేవి పెట్టేశాను అనమాట. పెట్టేసి వాటి చుట్టూరు కూడా నేను మొత్తం అంతా కూడా అండి అవుట్లైన్ అనేది ప్లేస్ చేశానండి. ఈ అవుట్లైన్ ప్లేస్ అంటే కుట్టుకోవడం వల్ల మనకి వర్క్ అనేది రిచ్ గా కనబడుతుంది అనమాట. అండ్ నాకు ఇవన్నీ చూసేసరికి నాకు బోడిగా అనిపించింది అనమాట. బోడిగా అనిపించేసరికి ఆ జర్కిన్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఆ బేసెస్ అన్ని కూడా అంటించేసి మళ్ళీ టాకాలు వేసుకుని వచ్చేసానండి. వచ్చేసి దానిపైన అయితే జర్కిన్ స్టోన్స్ అయితే అంటించాను అనమాట. ఈ జర్కిన్ స్టోన్స్ ఎప్పుడైతే అంటిస్తామో అండి, అది ఎంత రిచ్ లుక్ కనబడిపోద్దో తెలుసా.
చాలా అంటే చాలా మంచిగా కనబడిందండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంక మొత్తం అన్నీ కూడా అంటించుకొచ్చేసాను అనమాట. ఏదైనా సరే అండి నేను ఒక 2, 3 సార్లు చూసుకుంటూ ఉంటానండి. అది బాగుందా బాగాలేదా అంటే ఎదుటి వాళ్ళు చూసేసరికి అబ్బా ఇది బాగుంది అని వాళ్ళు చెప్పాలి కదండి. అప్పుడే కదండి మన ఆడవాళ్ళకి మంచిగా సాటిస్ఫై అవుతుంది. అందుకని నేను కొంచెం రిచ్గానే వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ రూపులు అనేవి 60 రూపీస్ మాత్రమే అండి దండ. కానీ అవైతే నల్లగా అయితే అవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల లేదంటే వాళ్ళ కవర్స్లో అట్లా పెట్టేసి వదిలేయడం వల్ల మరి ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు తీసుకునేవి మాత్రం చిన్న చిన్న మచ్చల కింద అయితే పడిపోతున్నాయి అనమాట. అందుకనే నేను ఇంక ఇవైతే కస్టమర్కి అయితే ప్రిఫర్ చేయనండో, ముందే చెప్పేస్తున్నాను. కస్టమర్కి అస్సలు ఇలాంటివి వేయనండి. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర రేపు పొద్దున మనకి మాట వచ్చింది అనుకోండి, ఇబ్బంది పడిపోవాలి కదా. అందుకని నేనైతే అసలు వేయను. ఇవి నా వరకు మాత్రమే వేసుకున్నాను, కానీ స్టార్టింగ్లో వేసాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా బ్లాక్ అయితే మనం ఇంకేం చేయలేము. అప్పుడు నాకు కూడా తెలియదు కదండి. తర్వాత ఇంకా నాకు తెలిసి వచ్చింది. నా చేతిలో చూసే ఉంటారు బాక్స్, మీకు చూపిస్తాను, కంగారు పడకండి. అండ్ ఇది హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి నేను పెళ్ళికి అనమాట, ఇది మా మేనత్త కూతురి పెళ్ళికని చేసుకున్నాను. చాలా హడావుడిగా చేసుకున్నాను. హ్యాండ్కి వచ్చేసరికి ఇంకా బార్డర్ అయితే వేయలేదు. అక్కడక్కడ కుందన్స్ పెట్టేసి జర్కిన్ స్టోన్స్ అనేవి అంటించేసి దాని కింద రూప్ వచ్చేటట్టు అయితే వేసుకున్నానండి. అలాగే మా అమ్మాయికి కూడా ఒక బ్లౌజ్ అనేది అలా వచ్చేటట్టు అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇది పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వేసుకోకూడదని అనుకున్నాను, కానీ మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ చూస్తారు కదండి మనుషుల్లో. ఫ్రంట్ చూసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కనిపించినప్పుడే ఒకవేళ అమ్మో ఫ్రంట్ బాగుంది, బ్యాక్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని మనం వెనక్కి కూడా తిరిగేసి వస్తారు. అవునా కదా, నిజం చెప్పండి. అది అందుకని నేను ఫ్రంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను మీకు శారీ దగ్గర ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. శారీ చూపించాను కదా, అదేంటో తెలుసా, మైనస్ చెప్తాను అన్నాను కదా. ఈ రూపులు వేసుకోవడం వల్ల ఆ శారీ లైన్ ఉంది చూసారు, జరీతో బుటీస్ వేశారు కదా, ఆ జరీతో బుటీస్ వేసినవి వెనకాల కట్ చేయరండి. ఉప్పడ పట్టుకు కట్ చేయరు. జమదాని పట్టుకు కానీ లేదంటే ఇంకా 10,000 20,000 పట్లు ఉంటాయి కదా, పట్టు చీరలు ఉంటాయి కదా, వాటికైతే కట్ చేసేస్తారంట. ఇలాంటి చిన్న చిన్న వాటికైతే కట్ చేయరటండి. వాటి వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఈ రూపులకి తగులుకుని లాగి పెట్టేసి మొత్తం శారీ అంతా కూడా దగ్గరగా అయిపోతుందండి. అయ్యో అనవసరంగా వేసుకున్నానా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ రూపులు తీసేసామనుకోండి ఆ బ్లౌజ్కి అందమైపోద్ది అనమాట. ఇంకా కానీ తప్పక ఇంకా నేను ఎప్పుడు కూడా సింగిల్ బౌట్ వేసుకుంటాను. అలాంటిది ఇంకా అంటే పిన్ పెట్టేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇదండి మైనస్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ రూపులు వచ్చేసరికి 60 రూపీస్ అండి దండ అని చెప్పాను కదా. అంటే మహా అయితే అందులో ఒక 50 రూపులు ఉంటాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి చూడండి, మీకు క్లియర్గా కనబడుతుందో లేదో మరి నాకైతే తెలీదు. నేను మీకు క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. అంటే లైటింగ్ ఫోకస్ వల్ల సరిగా కనిపించట్లేదు అనమాట. చూడండి, ఆ రూప్ వచ్చేసరికి అమ్మవారి షేప్ కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. అందుకనే ఒక పీస్ వచ్చేసరికి 15 రూపాయలు పడిందండి. ఇవి 100 పీసులు అయితే తీసుకున్నాను అనమాట. 100 పీసులు 150 రూపాయలు అనమాట. బ్లౌజ్కి వచ్చేసరికి మరి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్నింటికి కూడా నాకు అరౌండ్ 120 పీసెస్ అయితే పడ్డాయి. మిగిలిన పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది. నేను వాళ్ళకు కూడా చెప్పేశానండి, రూపులు మీరు కొనేసుకోండి అని చెప్పాను. వర్క్ మాత్రం నేను చేసి ఇచ్చేస్తానని చెప్పాను. లేదు రూపులతో కలిపి ఎంత అని అడిగారు, దాన్ని బట్టి నేను అమౌంట్ అనేది చెప్పాను అనమాట. వాళ్ళ డిజైన్ వేరండి, ఈ డిజైన్ అయితే కాదనమాట. వాళ్ళ డిజైన్ వేరు, చాలా మంచి డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా హెవీ రిచ్ లుక్ అనమాట. అప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. అది కనుక చేసి ఉంటే కనుక నిజంగా బోల్డ్ అని నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదాన్నేమో. ఈ రూపులుగా వచ్చేసరికి చాలా మంచి రూపులు అనమాట అండి. 1 గ్రామ్ కదా, బరువుగా కూడా ఉంటాయి అన్నమాట ఈ రూపులు వచ్చేసరికి. నా వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక. అండ్ నెక్స్ట్ టిల్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను కొంచెం ఎడ్జ్లో ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ప్లీజ్ కొంచెం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. దట్టు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు కదా. మీరు ఒకవేళ మీరు నేర్చుకోకపోయినా మీరు రేపొద్దున మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి చూపించేటప్పుడైనా సరే, ఐ మీన్ కుట్టించుకోవడానికి వెళ్ళినప్పుడైనా సరే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి కదండి. అందుకనే నేను మిమ్మల్ని ఎండ్ వరకు అయితే చూడమంటున్నాను. నేను మీకు రూప్ కూడా క్లియర్గా చూపించాననే అనుకుంటున్నానండి. నా వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.